హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరోపాలో తెలుగు ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాము. ఇక ఇట్లా ఏప్రిల్ అవుతుందో లేదో ఎండలు అయితే మంచిగానే మొదలైనాయి ఐర్లాండ్ లో. అట్లా అని చెప్పి ఫుల్ గా ఎండలు అయితే లేవు, కొంచెం అట్లా మంచిగానే ఉంది వెదర్ అయితే. సరే, ఇప్పుడైతే మనమైతే లాస్ట్ వీడియోలో అయితే చాలా వరకు చూసింది కదా, స్టూడెంట్ అకామిడేషన్, వర్క్ వీసాలు, అవి ఇవి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే మస్తు ముచ్చట్లు అయితే చెప్పుకున్నాం. ఇంకా వీడియోలు ఎవరైనా చూడకపోతే మాత్రం ఇప్పుడే అర్జెంట్ గా పోయి చూసేయండి. మరి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసేదో లేదో కూడా చూసుకోర్రి. కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ ని కూడా గట్టిగా కొట్టేసేయండి. పక్కనే గంట కూడా ఉంటుంది, ఆ గంట కూడా గట్టిగా కొడితే నేను పెట్టే అప్డేట్స్ అన్ని మీకు వస్తుంటాయి. ఇది అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నన్ను మస్తు మంది ఇన్స్టాగ్రామ్ లోనైతే మస్తు మంది అడుగుతున్నారు, అక్క నేను సెప్టెంబర్ ఇంటేక్ వస్తున్నాను, అకామిడేషన్ ఎట్లా చూస్ చేసుకోవాలి అక్క, నాకు వాట్సాప్ లో అదేంది ఫోటోలు పంపించిండ్రు అక్క గ్రూపుల నుంచి, ఇది ట్రస్టెడ్ అన్న అక్క, ఫేస్బుక్ లో గ్రూపుల నుంచి వచ్చినాయి అక్క, నేను రూములు చూసినాను అక్క, నేను ఇది బుక్ చేసుకున్నా అక్క, సేఫేనా అని చెప్పి మస్తు మంది అడిగిండ్రు. అందుకని నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. గాళ్ళకైతే నేను ఆన్సర్ చెప్పినాను. అదేంటి అనంటే, ఫస్ట్ మీరైతే నేను ఆల్రెడీ చెప్పిన మీకు స్టూడెంట్ అకామిడేషన్ లో ఎట్లా అకామిడేషన్ ఎత్తుకోవాలి, అది కనుక మీరు చెక్అవుట్ చేయకపోతే మాత్రం ఇప్పుడు వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నేను ఐ కార్డులు ఇస్తున్నా. ఫస్ట్ మీరు నేనేం చెప్పిన వాళ్ళకి సజెషన్, మీరు ఫస్ట్ కాలేజ్ అకామిడేషన్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి. అదేంటి అని అంటే, మనకైతే డబ్బులు సేఫ్ సెక్యూర్, మనం కూడా సేఫ్టీగా మనం కూడా బాగుంటాం. తర్వాత అదంతా హ్యాజల్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళకి మనం రిపోర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇంకా దాని తర్వాత ట్రస్టెడ్ ఏంటి అని అంటే ఆంబర్ వెబ్సైట్. ఆంబర్ వాళ్ళైతే చాలా మంచి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటి అని అంటే, నాట్ ఓన్లీ ఇన్ ఐర్లాండ్, యూరోప్ మొత్తం ఉంది. యూరోప్ అనే కాదు, వాళ్ళది వరల్డ్ వైడ్ ఉంది. అంత పెద్ద సర్వీసెస్ కాబట్టి నేను ట్రస్టెడ్ అని చెప్తున్నాను. మీరైతే సెమిస్టర్ వైజ్ గా బుక్ చేసుకోవచ్చు, లేదంటే 2 సెమిస్టర్లు బుక్ చేసుకోవచ్చు. మీకు ఎంత కాలం కావాలనుకుంటే అంతకాలం బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా సేమ్ యాజ్ యూజువల్ లైక్ ఒక రూమ్ అట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారన్నట్టు. నేను కింద మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి మీరు చెక్అవుట్ చేయండి. ఆంబర్ వెబ్సైట్ ఈస్ అ వెరీ గుడ్, హ్యాజిల్ ఫ్రీ అండ్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటది. ఇవైతే నా సజెషన్లు అని చెప్పి నేనైతే చెప్పినాను. మరి అసలు ముచ్చట ఏంది, మనం ముందటైతే మాట్లాడుకుందాం కదా. మరి మీరైతే స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూడండి. గప్పుడే మీకు అర్థమవుతుంది అసలు ఐర్లాండ్ లో మనం స్కామ్ల బార పడకుండా మన డబ్బులు అనేది మనం ఎట్లా సేవ్ చేసుకోవచ్చు, ఏ స్కామ్లకి మనం గురి కాకుండా ఎట్లా ఉండొచ్చు అనేసి మనం ముందట ఇంకా మస్తు ముచ్చడి చెప్పుకుందాం. అన్ని మీకు చెప్తాను, మీరు అప్పుడు మాత్రం మీ డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఒకటనుకొకటి చెప్తాను. ఇది నా రిపోర్ట్, నేను చెప్పింది అయితే కాదు, నేను సొంతగా చేసుకున్నట్టు చెప్పేదైతే కాదు ఇన్ఫర్మేషన్. ఇదైతే ఐర్లాండ్ లో గవర్నమెంటే రిలీజ్ చేసిన డేటా అన్నట్టు. అదేంటంటే లాస్ట్ 5 years గా ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ అయితే మస్తు డబ్బులు మోసపోతున్నారట ఓన్లీ అకామిడేషన్ కి. గదే టైంలా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ టైంలా. ఎందుకనంటే ఇప్పుడే మస్తు స్టూడెంట్లు వస్తారు కదా, వాళ్ళందరూ అసలు ఎంత మోసమైనరట తెలుసా. అసలు నాకైతే చూస్తానైతే నా దిమ్మ తిరిగిపోయింది. గన్ని పైసలా అని చెప్పేసి, ఎంత 2 మిలియన్లట ఓన్లీ స్టూడెంట్స్ ఒక్కలే. 2 మిలియన్ యూరోలు గత 5 years లో కోల్పోయినరట డబ్బులు. ఇక చూసుకోండి ఎన్ని పైసలు చూడండి. అదేంది మళ్ళీ ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏనంట. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే మన ఇండియన్స్ అవ్వచ్చు, తర్వాత ఈ పక్కన బ్రెజిల్ ఉన్నది, మెక్సికో ఉన్నది, తర్వాత ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు కదా. మరి వాళ్ళందరూ వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ కాదు కదా. అందుకే వాళ్ళు టార్గెటెడ్ పీపుల్ అయ్యేసి వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బులు అయితే దొబ్బేసిండ్రంట. ఎన్ని విధాలుగా ఎట్లా దొబ్బేసిండ్రు డబ్బులు అనేది కూడా మీకు చెప్తాను. అదేంటి ఫస్ట్ ఇప్పుడు మనం అకామిడేషన్, ఇప్పుడు మీరే వస్తున్నారు ఐర్లాండ్ కి సెప్టెంబర్ ఇంటేక్ కి. మరి మీరు వాట్సాప్ గ్రూపులలో కానీ ఫేస్బుక్ గ్రూపులలో కానీ గట్లా అకామిడేషన్ చూసేసుకొని మీరు బుక్ చేసుకోవాలనుకుంటారు. మరి అక్కడనే మోసాలు మస్తు జరుగుతుంటాయి. మరి మీకు చూపించేది ఒకటి, ఆడు ఉండేది ఇంకొకటి. ఇప్పుడు చెప్తారు, ఓ పలానా అడ్రస్, ఇది ఇల్లు, మీ రూమ్ ఇది, మీరైతే ఇక్కడ వచ్చి అయితే చూసుకోలేరు కదా. మరి ఇక్కడనైతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ కానీ ఇంకెవ్వరు లేని వాళ్ళకి మెయిన్ గా యూస్ఫుల్ అవుతుంది ఇదైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు
వీడియో కాల్ చేస్తారు, చూస్తారు రూమ్, మీకు అంత బాగానే అనిపిస్తుంది, అంత బాగానే ఉంటే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఇక్కడ ఐర్లాండ్కి దిగంగానే మీరు గాళ్ళకే ఫోన్ కొడతారు. ఫస్ట్ ఫోన్ కొడితే మీకు ఫోన్ కలదు, ఎందుకంటే అది వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసేస్తారు. అట్లాంటి క్యామ్లు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు అని చెప్పి చాలా వరకు జరుగుతున్నాయి ఇట్లాంటి మోసాలు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు ఒకరికి చూపిస్తారు గదే రూమ్ ని, ఆ తర్వాత గట్లనే ఒక 10 మంది 20 మందికి కూడా చూపిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా దొబ్బేస్తారు. మీకు తెలియదు వాళ్ళకి చూపించిందని, వాళ్ళకు తెలియదు మీకు చూపించిందని. అట్ ద సేమ్ టైం అందరు ఒకటేసారి మోసపోతారు. అదొక రకమైన మోసం. ఆ తర్వాత ఏముంది, ఇప్పుడు మీరు డబ్బులు పంపిస్తారు, మీకు ఒక పలానా అడ్రస్, ఇగో మీ ఇల్లు గిది ఇదే అని చెప్పేసి చెప్తారు. అంతా బానే ఉంటది. మీరు గదే అడ్రస్ పట్టుకొని వస్తారు. అక్కడికి పోయిన తర్వాత ఆ మంచి ఉండడు, అది వేరే వాళ్ళు ఇల్లు అయ్యి ఉంటది, మేమేం పబ్లిష్ చెయ్యలేదు, మాకు అసలు సంబంధం లేదు, మాకేం తెలియదు అని అంటారు. ఇట్లాంటి కేసులు అయితే గాడ వాళ్ళకైతే కుప్పలు తప్పలు రిజిస్టర్లు అయినాయట. వాళ్ళు కూడా మేమేం చేయలేకపోతున్నాం అని కూడా చెప్పిండ్రు వాళ్ళు కూడా. సో అందుకనే మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేదైతే గది. ఇక ఇది ఒక్కటే కాదు, మస్తు రకాల స్కామ్లు అయినాయి అంట. సో మీరేం చేస్తారు అని అనుకుంటే, వాళ్ళు ఒకవేళ కనుక మీరు ఎక్కడైతే అకామిడేషన్ చూసుకున్నారో అట్లాంటి అకామిడేషన్ చూసుకున్నప్పుడు వాళ్ళకి ఏంది అని అంటే, మీకు అగ్రిమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. గా అగ్రిమెంట్ మీకు ఒక ఆర్టీబీ అని ఉంటది. అది ఏంటి అని అంటే రెంటల్ టెనెన్సీ బోర్డ్ అన్నట్టు. రెంటల్ టెనెన్సీ బోర్డు మీకు అగ్రిమెంట్ పైన నంబర్ ఇస్తారు. ఆ నంబర్ కనుక ఉందనుకోండి, నేను ఇక్కడ పక్కన మీకు స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తున్నాను, మీరు అట్లా పోయి అక్కడ అడ్రస్ పేస్ట్ చేసేసి ఏ కౌంటీ ఆర్ ఏ సిటీ అని మీరు ఎంటర్ చేసి సర్చ్ అని కొడితే అక్కడ మీకు అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కనుక మీకు అట్లా డిస్ప్లే అయ్యింది అనుకోండి, వాళ్ళు ట్రస్టెడ్ అన్నట్టు, అంటే మిమ్మల్ని మోసం చేస్తలేరు, దట్స్ అ గుడ్ వే అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఒకవేళ కనుక మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎవరైతే ఇచ్చిండ్రో అగ్రిమెంట్, ఓనరో ల్యాండ్ లార్డో ఎవరైతే ఉంటారో అగ్రిమెంట్ ఇస్తారు కదా, వాళ్ళు కనుక మీకు ఏమైనా మోసాలు అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అపార్ట్మెంట్స్ కానీ ఇల్లు కానీ సేఫ్టీగా లేదనుకోండి, లైక్ విండోస్ కానీ డోర్స్ కానీ ఫైర్ అలారం కానీ ఫైర్ బ్లాంకెట్స్ కానీ అట్లాంటి సేఫ్టీ మెజర్స్ ఏం లేకపోయినా కానీ మీరు ఆర్టీబీ అనే వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు మీరు. అప్పుడు వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ పైన యాక్షన్ అనేది తీసుకుంటారు. అదొకవే. లేకపోతే మీరు కనుక వచ్చి రాగానే ఒక 2 months రాగానే మీరు రెంట్ పెంచేస్తున్నాను అమాతం ఒక 500 పెంచేసింది అనుకోండి, 500 యూరోలు, అప్పుడు కూడా మీరు వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు అగ్రిమెంట్ తర్వాత మీకు పెంచాలి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్. ఒకవేళ కనుక మీరు ఆ టైం ఫ్రేమ్ లో కంటే ముందే పెంచేసింది అనుకోండి, మీరు వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇట్లాంటి పలు రకాలుగా ఆర్టీబీ యూజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంకెన్ని రకాలు ఉన్నాయి మరి స్కామ్లు అనేది. ఇట్లానైతే చాలా మోసాలు చేసినారు అని చెప్పిన కదా. అట్లనే ఒక బ్రెజిలియన్ అమ్మాయి ఎవరో వచ్చిండ్రంట, వాళ్ళిద్దరు కపుల్ గా వచ్చిండ్రంట. వాళ్ళు 3000 అమౌంట్ పే చేసేసి, అంటే 3000 డిపాజిట్, 3000 ఫస్ట్ మంత్ రెంట్ పే చేసేసినట్ట. రెంట్ పే చేసిన తర్వాత వాళ్ళు ఓకే ఇంక ఇల్లు మాకే కదా, ఒక 2 years వరకు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు కదా అని అనుకున్నారంట. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూస్తే ఎవరు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేసిర్రట, లగేజ్ అంతా పట్టుకొని. ఏంది మీరెవరు, మీకు డోర్ ఓపెన్ చేయని కీస్ ఎక్కడి అని అడిగితే, అదేంది మీరెవరు, అసలు ఇల్లు మాకు కదా రెంట్కి ఇచ్చింది, మీరెవరు ఉంటున్నారు అని చెప్పినారు. గట్లా చూస్తుండగానే విత్ ఇన్ 1 hour లో 12 మంది దిగిండ్రంట ఆ ఇంటికే. చూసుకోండి, అట్లాంటి మోసాలు ఉన్నాయి అన్నట్టు. ఒక్కరికే కాదు, 10 మందికి 20 మందికి చూపించేసి ఆ ఇల్లుని రెంట్కి ఇచ్చేసి పైసలు దొబ్బేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. సో ఇట్లాంటి మోసాలు అనేవి చాలా జరుగుతున్నాయి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ ఇంటేక్ అయితే చాలా మంది వస్తున్నారు. నాకు తెలిసి చాలా మంది మెసేజ్ చేసిండ్రు నేను సెప్టెంబర్ ఇంటేక్ వస్తున్నా అనేసి. సో అందుకనే మీకు హెడ్సప్ ఇద్దామని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సరే, నేనైతే ఆల్రెడీ చెప్పినా కదా మీకు, కింద నాది ఆంబర్ వెబ్సైట్ లింక్ ఇస్తున్నానని చెప్పేసి, అక్కడ మీరు ఫామ్ అనేది ఫిల్ చేసుకోండి. మీకు అకామిడేషన్ అనేది అక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. దట్స్ అ ట్రస్టెడ్ వన్. తర్వాత మీరు కాలేజ్ యూనివర్సిటీస్ లో కూడా మీకు అకామిడేషన్ దొరికితే అది కూడా ట్రస్టెడ్. అనదర్ పాయింట్ నేను ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీకు ఆల్రెడీ నేను చెప్పినాను అకామిడేషన్ వీడియోలో, దాంట్లో కూడా నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ daft.ie కానీ rent.ie కానీ. ఇవి కూడా ఐర్లాండ్ లో మనం అకామిడేషన్ ఎత్తుకోవచ్చు అని చెప్పిన. దాంట్లో కూడా మోసాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే సేమ్ daft.ie, rent.ie, home.ie రిప్లికా వెబ్సైట్స్ వచ్చేసి దాంట్లో కూడా
చాలా మోసాలు జరుగుతున్నాయి. అదైతే ఐర్లాండ్ గాడా వాళ్ళే రిలీజ్ చేసిండ్రు ఆ ఇన్ఫర్మేషన్ ని. సో గిది అన్నట్టు ముచ్చట. ఇక గిట్లాంటి స్కాములు మస్తుగా జరుగుతున్నాయి. దాంతో పాటు ఇంకొకటి కూడా చెప్తారు, రీసెంట్ గా జరిగింది గా ముచ్చట అయితే. మనోళ్ళే అంట, మన తెలుగోళ్ళే అంట వచ్చేసి స్టూడెంట్ వచ్చి నేను మీకు అకామిడేషన్ ఇప్పిస్తాను, మీరు నాకు పైసలు కట్టండి, ఇక్కడ నాకు తెలిసి అకామిడేషన్ అని చెప్పేసి మస్తు మంది దగ్గర పైసలు తీసుకున్నారంట. మళ్ళీ తర్వాత నాకు ఏం తెలియదు అని చెప్పేసి ఉన్నాడంట. ఫోన్ కూడా ఎత్తలేదట, నంబర్లు కూడా బ్లాక్ చేసేసిండట. గట్లా ఆల్మోస్ట్ 40,000 యూరోలు ఒక్కొక్క స్టూడెంట్స్ అందరు కలిసి 40,000 యూరోలు ఆయనకు సమర్పించుకున్నారంట. ఇగో ఇట్లాంటి మోసాలు అనేది మస్తుగా జరుగుతున్నాయి. సో మీరు జాగ్రత్త ఉండండి. ఇంకా ఏమన్నా డౌట్లు కనుక మీకు అనిపిస్తే కనుక కింద కామెంట్ లో కామెంట్ చేయండి. లేదనుకుంటే నేను కింద నా టాప్ మేట్ లింక్ కూడా ఇస్తున్నాను, 1-to-1 సెషన్ బుక్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు డౌట్ అకామిడేషన్ గురించి అనిపిస్తే నేను మీకు క్లియర్ గా ఎట్లా చూసుకోవాలి, ఏం చేయాలి, లేకపోతే నాకు టైం ఉంటే నేను మీకోసం ఆ అకామిడేషన్ చూసి నేను కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది అన్నట్టు ఐర్లాండ్ లో జరిగే స్కాముల ముచ్చట. మీరెంత జాగ్రత్తగా ఉండాలో మరి అంతే జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ చదివినాకనైతే నాకైతే అర్జెంట్ గా మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుంటా ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు స్కామ్ల బారి నుంచి నేను నా ఇన్ఫర్మేషన్ తో మిమ్మల్ని సేవ్ చేస్తా అని చెప్పి అనిపించి అర్జెంట్ గా వీడియోని అయితే చేస్తున్నా. మరి ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ఒక్క లైక్ కొట్టండి. మరి మీలాంటి ఎవరైతే రావాలనుకుంటున్నో వాళ్ళందరికీ రీచ్ అవుతుంటది మీరు లైక్ వేసుకుంటే. అట్లనే ఇంకా ఎవరికైతే యూస్ఫుల్ అంటే ఐర్లాండ్ కి ఎవరైతే రావాలనుకుంటున్నారో సెప్టెంబర్ ఇంటేక్ కి కానీ జనవరి ఇంటేక్ కి కానీ ఎవరైతే రావాలనుకుంటున్నారో, లేదు వర్క్ వీసాస్ పైన రావాలనుకుంటున్నా కానీ వాళ్ళకి కూడా మస్తు యూస్ఫుల్ అవుతుంది ఇది అనేది. సో వాళ్ళకి కూడా షేర్ చేసేయండి మీరు. అట్లనే మరి ఏం చేస్తారు, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇదైతే మంచి మంచి ముచ్చట్లు చెప్తున్నా కదా మీరు మీకోసం. సరే ఇక మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందామా. ఓకే బాయ్.